అందరూ ఊహించినట్లుగానే టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై సెలెక్టర్లు అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలి కాలంలో ఆయన కనబరుస్తున్న పేలవ ఫామ్ ను పరిగణలోకి తీసుకుని టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పించడమే కాకుండా జట్టులో కనీసం ఆటగాడిగా కూడా చోటు కల్పించలేదు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్ ను భారత్ కు అందించి రికార్డు సృష్టించినప్పటికీ భవిష్యత్తు ప్రణాళికల దృష్ట్యా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ కప్ లో 9 ఇన్నింగ్స్ల్లో కేవలం 242 పరుగులు చేయడం, ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున 13 మ్యాచ్ల్లో 20.76 సగటుతో 270 పరుగులకే పరిమితం అవడం వల్లే ఈ వేటు తప్పలేదని చీఫ్ సెలెక్టర్ అగార్కర్ స్పష్టం చేశారు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ అటు బ్యాటర్గా ఇటు కెప్టెన్గా లీగుల్లో అద్భుతమైన ట్రాక్ రికార్డుతో దూసుకుపోతుండడం సెలెక్టర్ల నమ్మకాన్ని బలపరిచింది. ఐపీఎల్ 2025లో 604 పరుగులు సాధించిన అయ్యర్ తాజాగా 2026 సీజన్లో కూడా 498 పరుగులతో అదరగొట్టడమే కాకుండా గతంలో కోల్కతా నైట్ రైడర్స్ ను ఛాంపియన్ గా నిలిపి ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లను ఫైనల్స్ కు చేర్చిన అపారమైన నాయకత్వ అనుభవాన్ని కలిగున్నాడు. సారథిగా జట్టును నడిపించడంలో అయ్యర్కున్న స్పష్టత, దిశానిర్దేశం కారణంగానే అతనికి ఈ కీలక బాధ్యతలు అప్పగించినట్లు సెలక్షన్ కమిటీ గట్టిగా విశ్వసించింది. విచిత్రమైన విషయం ఏంటంటే గత 2 ఏళ్లుగా సూర్యకుమార్ యాదవ్ జట్టులో ఉండడం వల్లే శ్రేయస్ అయ్యర్ టీ20 ఫార్మాట్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అదే సూర్య స్థానంలో కెప్టెన్ గా రీ-ఎంట్రీ ఇవ్వడం ద్వారా భారత క్రికెట్ లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. ఈ సమూల మార్పుల ద్వారా భారత క్రికెట్ నియంత్రణ మండలి గెలిచిన ట్రోఫీల కంటే ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్, జట్టు భవిష్యత్తు పరివర్తనకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తామనే స్పష్టమైన సంకేతాన్ని పంపింది. అయితే ప్రపంచ కప్ ను గెలిపించిన వెనువెంటనే కెప్టెన్ ను ఇలా ఘోరంగా పక్కన పెట్టడంపై క్రికెట్ విశ్లేషకులు, అభిమానుల నుంచి తీవ్ర భిన్నాభిప్రాయాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సూర్యకుమార్ యాదవ్ కు ఫామ్ నిరూపించుకోవడానికి మరికొంత సమయం ఇచ్చుండాల్సిందని, ఈ రకమైన ఆకస్మిక నిర్ణయాలు జట్టు అంతర్గత వాతావరణంపై తప్పుడు సంకేతాలు పంపుతాయని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఛాంపియన్ గా నిలిపిన కీలక ఆటగాడిని కనీసం 15 మంది సభ్యుల జట్టులో కూడా ఎంపిక చేయకపోవడం అత్యంత అన్యాయమని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు ఫామ్ కోల్పోయినప్పుడు బోర్డు వారికి అనేక అవకాశాలిచ్చి అండగా నిలిచిందని, మరి సూర్యకుమార్ విషయంలోనే ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరించారని అభిమానులు సోషల్ మీడియాలో గట్టిగా నిలదీస్తున్నారు.